చాలా కాలం క్రితం అధర్మం భూమిని ఆవరించింది. ఆ సమయంలో ఒక అసుర రాజు హిరణ్యకశిపుడు ప్రతీకార జ్వాలల్లో మండిపోతున్నాడు. అతను ప్రతిజ్ఞ చేశాడు, నా సోదరుడిని చంపిన ఆ విష్ణు అంతమవ్వాలి. అతను అసుర సైన్యాన్ని సమీకరించి ప్రపంచంపై విధ్వంసం సృష్టించాడు. పట్టణాలు దగ్ధమయ్యాయి, ఋషుల ఆశ్రమాలు నాశనమయ్యాయి. అధర్మం మళ్లీ పెరగసాగింది. దేవతలకు విష్ణువు సహాయం చేస్తున్నాడని తెలిసినప్పుడు అతడు నిర్ణయించుకున్నాడు, ఇప్పుడు నాకు అమరత్వం కావాలి. తన కోపాన్ని తపస్సుగా మార్చి అడవులలోకి వెళ్ళిపోయాడు. 1000 సంవత్సరాల పాటు బ్రహ్మదేవుని ఆరాధనలో లీనమయ్యాడు. అతని తపస్సు అంత తీవ్రమైందికి దాని వేడి స్వర్గానికి చేరింది. దేవతలు వ్యాకులతతో బ్రహ్మను ఆశ్రయించి అన్నారు, ప్రభూ, మీరు అతని తపస్సు అంగీకరించకపోతే మేమందరం దహించిపోతాం. అదే సమయంలో ఇంద్రుడు అవకాశాన్ని చూశాడు. అతను ఆలోచించాడు, హిరణ్యకశిపుడు లేకుండా అసురులు బలహీనులు. అతను యుద్ధం ప్రారంభించాడు. అసురుల నగరాలు బూడిదయ్యాయి. యుద్ధం ముగిసినప్పుడు ఇంద్రుడు హిరణ్యకశిపుని మహల్లోకి ప్రవేశించాడు. అక్కడ అతని భార్య కయాధు ఒంటరిగా ఉంది. ఇంద్రుడు ఆమెను బంధించాలనుకున్నాడు. కాని అప్పుడక్కడికి చేరుకున్నారు నారదముని. ఆయన కోపంగా అన్నారు, ఇంద్ర, ఈ స్త్రీ నిర్దోషి, అధర్మం చెయ్యవద్దు. ఇంద్రుడు తల వంచి ఆమెను విడిచిపెట్టాడు. భయపడిన కయాధు నారదుని ఆశ్రయించి చెప్పింది, నేను గర్భవతి, నాకు వెళ్లడానికి ఎక్కడా స్థలం లేదు. నారదుడు అన్నాడు, నీవు నా ఆశ్రమంలో ఉండు. తరువాత ఆమెకు ఆయన విష్ణువు కథలను చెప్పసాగాడు. కయాధు వినసాగింది. ఆమె గర్భంలోని శిశువు కూడా వినసాగాడు. ప్రహ్లాదుడయ్యాడు, విష్ణువు యొక్క పరమ భక్తుడు. ఇదివరకు హిరణ్యకశిపుని తపస్సు పూర్తయింది. అతనన్నాడు, వరం కోరుకో రాక్షసరాజా. హిరణ్యకశిపుడు అన్నాడు, నన్ను అమరుణ్ణి చెయ్యండి. బ్రహ్మ చిరునవ్వుతో అన్నారు, అది సాధ్యం కాదు. అప్పుడు హిరణ్యకశిపుడు అన్నాడు, నన్ను మానవుడు గాని జంతువు గాని దేవుడు గాని చంపకూడదు. పగలు గాని రాత్రి గాని కాదు, లోపల గాని బయట గాని కాదు, భూమిపై గాని ఆకాశంలో గాని కాదు, ఏ ఆయుధం ద్వారానని కాదు. బ్రహ్మ వరదానమిచ్చాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు ఇప్పుడు పెద్దవాడయ్యాడు. అతను విష్ణువు నామస్మరణ కొనసాగించాడు. హిరణ్యకశిపుని కోపం పరాకాష్ఠకు చేరుకుంది. అతను ప్రహ్లాదుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. విషమిచ్చాడు, పాములతో కాటించాడు, ఏనుగులతో తొక్కించాడు, అగ్నిలో కాల్చాడు. కాని ప్రతిసారి ప్రహ్లాదుడు బ్రతికిపోయాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని సభలో పిలిచి గర్జించాడు, నీ విష్ణు ఎక్కడున్నాడు? ప్రహ్లాదుడు శాంతంగా అన్నాడు, ఆయన ప్రతి చోట ఉన్నాడు. ఈ స్తంభంలోనూ ఉన్నాడా? రాజు వ్యంగ్యంగా అడిగాడు. అవును, ప్రహ్లాదులో అన్నాడు. రాజు తన గదతో స్తంభంపై కొట్టాడు. అది పగిలిపోయింది. అందులో నుంచి వెలువడింది ఒక జ్వాల. ఆ జ్వాల మధ్య నుంచి ప్రత్యక్షమయ్యారు భగవాన్ నరసింహుడు, అర్ధమానవుడు, అర్ధసింహం. ఆయన గర్జనతో ఆకాశం విరిగిపోయింది. ఆయన హిరణ్యకశిపుని పట్టుకుని ద్వారం దగ్గరకు తీసుకెళ్లాడు. అది లోపల కాదు, బయట కాదు, పగలు కాదు, రాత్రి కాదు, అది సాయంత్రం సమయం. ఆయన అతన్ని తన గోళ్లతో చీల్చివేశాడు. అసురుల గర్జనలు ఆగిపోయాయి. బ్రహ్మాండంలో మళ్లీ సమతుల్యత నెలకొల్పింది. దేవతలు మౌనమయ్యారు. కాని చిన్న ప్రహ్లాదుడు భక్తితో ముందుకెళ్లాడు. అతను నరసింహుని పాదాలకు నమస్కరించాడు. ప్రభూ, మీరు నా తండ్రిని విమోచించారు. భగవాన్ నరసింహుడు అన్నాడు, నీ తండ్రి అసురుడు కాదు, అతను నా ద్వారపాలకుడు విజయుడు. శాపమునకు విముక్తి పొందడానికి ఈ జన్మ పొందాడు. తర్వాత నరసింహుడు ప్రహ్లాదునికి ఆశీర్వదించాడు, ధర్మం ఎప్పుడూ విజయం సాధిస్తుంది.